హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు ఈ వీడియోలో కోనార్క్ దేవాలయం చూడబోతున్నాం. అంతేకాదు ఈ గుడిలో సూర్యుని విగ్రహం ఎందుకు లేదు, కోనార్క్లో ఎందుకు పూజలు నిర్వహించరు, అంతేకాదు గోపురం పైన ఉన్న భారీ అయస్కాంతాన్ని ఎందుకు తొలగించారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కోనార్క్ దేవాలయం లోపలికి వెళ్ళే ముందు ఈ కోనార్క్ దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం ఒకసారి. అసలు ఈ ఆలయ చరిత్ర ఒకసారి చూద్దాం. ఈ ఆలయంలో సూర్యదేవుని విగ్రహం ఏమైంది, ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడ ఉంది, అలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. పురాతన కాలంలో తాపగ్రస్తుడై పుష్టివ్యాధి రోగం బారిన పడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగా తీర్థం వద్ద కూర్చుని ఆ సూర్య భగవాను స్మరిస్తూ తపస్సు చేశాడు. ఈ గ్రామంలోనే సాంబుడు చంద్రభాగా తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది. ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోనార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతం కోనార్క్ ఆలయంలో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేదు. ఇప్పటికీ కూడా ఆలయంలో ప్రతిష్ఠించిన సూర్య భగవానుని విగ్రహం ఏమైందో ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. పూరీ జిల్లాలలో కోనార్క్ ఓ చిన్న గ్రామం. 13వ శతాబ్దంలో రాజా నరసింహదేవ యుద్ధంలో సాధించిన విజయానికి చిహ్నంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టినది ఓ కథనం. హిందూ ఆగమ శాస్త్రాల్లో వర్ణించినట్టుగా 24 చక్రాలున్న ఎత్తైన రాతి రథంపై కూర్చున్న సూర్యభగవానుడు తూర్పు దిశగా 7 అశ్వాలను వేగంగా ముందుకు నడిపిస్తున్నట్లు ఆ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం 227 అడుగుల ఎత్తులో ఉంది. రథం చుట్టూ రథ చక్రాల మీద అనేక బొమ్మలను అద్భుతంగా చెక్కారు. రథ చక్రాలపై దశావతారాలు, మానవ జీవన చక్రాన్ని చక్కగా చెక్కారు. సుమారు 10 అడుగుల ఎత్తున్న రాతి రథంపై పైభాగాన్ని ఎక్కేందుకు పెద్ద సైజు మెట్లున్నాయి. ఆ మెట్లకు ఇరువైపులా స్వాగతం పలుకుతున్నట్లుగా కింద నుంచి పైకి నవజాత శిశువు, ఏనుగు, సింహం శిల్పాలను చెక్కారు. ఈ కోనార్క్ సూర్య దేవాలయం చూడడానికి ఎటువంటి టికెట్స్ లేవు, కెమెరాస్ అలౌడ్. ఇక్కడ చాలా మంది ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు. కోనార్క్ భారతదేశంలో గొప్ప కళాఖండాల్లో ఒకటి. ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఈ కోనార్క్ పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేమైతే పూరి నుండి కోనార్క్ ఉదయం 9 గంటలకు బయలుదేరాము. పూరి నుండి కోనార్క్ 1 అవర్ లో చేరుకున్నాము. నిన్న పూరి వచ్చిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. సో ఈ వర్షంలోనే మేము కోనార్క్ చూడాలి. వీడియో అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ అవ్వండి, వర్షంలోనే షూట్ చేసాము. కోనార్క్ ని వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా యునెస్కో ప్రకటించింది. ప్రస్తుతం ఇది భారతదేశ పురాతత్వ శాఖ పరిరక్షణలో ఉంది. మన దేశంలోని అత్యంత పురాతన సూర్య దేవాలయాల్లో కోనార్క్ ప్రధానమైంది. సంస్కృతంలో కోన్ అంటే కోణం అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. సూర్య భగవాన్ని తొలి కిరణాలు, మలిసంజ కిరణాలు గర్భగుడిలోని ఆదిత్యుని విగ్రహం పైన పడేలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 1242-1255 మధ్యకాలంలో ఇది ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు 1200 మంది ప్రధాన శిల్పకారులు ఈ ఆలయ నిర్మాణంలో శ్రమించారని, ఆనాడు సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఒక అంచనా. బంగాళాఖాతం సముద్ర తీరాన నిర్మించిన ఈ ఆలయం ఆనాడు సముద్రయానం చేసే నావికులకు ఒక కొండగుత్తిలా సహాయపడేదని, అందుకే పాశ్చాత్య నావికులు కోనార్క్ ను బ్లాక్ పగడ్ అని పిలిచేవారని అంటారు. ప్రతి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా సందర్శకుల కోసం ఈ ఆలయం తెరిచే ఉంటుంది. పూరి జిల్లాలో కోనార్క్ ఒక చిన్న గ్రామం. 13వ శతాబ్దంలో రాజా నరసింహదేవ యుద్ధంలో సాధించిన విజయానికి చిహ్నంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారని ఒక కథనం. ఈ ఆలయ నిర్మాణంలో చాలా భాగం దాదాపుగా 17వ శతాబ్దానికే శిథిలావస్థకు చేరిందని చరిత్రకారుల కథనం. దాంతో ఆలయ ప్రవేశాన్ని క్రమేణీ మూసివేస్తూ 1903 నాటికి అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జేఏ బోర్డోలిన్ సూర్య దేవాలయ పరిరక్షణ దృష్ట్యా ప్రవేశ ద్వారం ముందు పెద్ద రాతి శిలాఫలకం రాయించి ఆలయ ప్రవేశ ద్వారాలను శాశ్వతంగా మూసివేశారు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా నాట్య మండపం ఉంది. ఇందులోని స్తంభాలపై అనేక శిల్పాలు చెక్కారు. సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో పడే సూర్యకిరణాలు ముందుగా ఈ నాట్య మండపం ద్వారా ప్రసరించేలా దీన్ని నిర్మించారు. అంతేకాదు ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశగాను, దక్షిణయానంలో దక్షిణ దిశగాను కిరణాల్లో ప్రయాణించేలా ఈ మండపాన్ని నిర్మించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది మనకు. సూర్య దేవాలయ ప్రవేశ ద్వారానికి ముందర నవగ్రహాలను అందంగా మలిచారు. అయితే ప్రధాన ఆలయం మూసివేసే సమయంలో నవగ్రహాలను అక్కడి నుంచి తొలగించి సమీపంలోనే ఒక ప్రత్యేక నవగ్రహాలయానికి ఏర్పాటు చేశారు. 170 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉన్న ఈ కోణార్క్ ఆలయంలో పూజలు లేవు. 13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ ఆలయ నిర్మాణంలో ఆనాటి మన శిల్పులు అనన్య సామాన్యమైన శిల్ప కళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆలయ నిర్మాణంలో వాడిన క్లోరైట్, లాటరైట్ రాళ్లు సమీపంలో ఎక్కడా దొరికే అవకాశం లేదు. అంటే వీటిని ఎంతో దూరం నుంచి తెప్పించి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథుడు కోణార్క్ను సందర్శించి ఇక్కడ శిల్పకళా చాతుర్యం భాషకందని రీతిలో ఉందని పేర్కొన్నారు. ఎందరో పాశ్చాత్యులు సైతం ఇదో అద్భుత సాంకేతిక నిర్మాణం అని పొగిడారు. 15-16 శతాబ్దంలో కళింగ ప్రాంతంపై మహమ్మదీయులు దండయాత్ర వల్ల సముద్ర తీరాన్నే ఉండడంతో తరచూ తుఫాన్ల బారిన పడుతుండడం వల్ల సూర్య దేవాలయం కొంత భాగం దెబ్బతిన్నా సుమారు కిలోమీటర్ దూరం నుంచి కూడా నేటికి కోణార్క్ ఎంతో హుందాగా కనిపిస్తుంది. స్థానిక అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆలయాన్ని నిత్యం సగటున 20,000 మందికి పైగా సందర్శిస్తున్నారట. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచి సీజన్. ఈ సమయంలోనే విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తారంట. ఆలయ స్థావరం చుట్టూ జంతువులు, ఆకులు, గుర్రాలపై ఉన్న యోధులు మరియు ఇతర ఆసక్తికరమైన నిర్మాణాల చిత్రాలు ఉంటాయి. ఆలయ గోడలు మరియు పైకప్పు మీద అందమైన ఇంద్రియాలకు సంబంధించిన బొమ్మలు చెక్కబడ్డాయి. కోణార్క్లోని సూర్య దేవాలయం ఒరిస్సా యొక్క మధ్యయుగ వాస్తు శిల్పానికి ఒక అద్భుత కళాఖండం. శతాబ్దాలుగా శిథిలమైనప్పటికీ స్మారక చిహ్నం యొక్క అందం ఎప్పటికీ అద్భుతంగా ఉంది. మీకు వాస్తుశిల్పం మరియు శిల్పకళలపై తీవ్రమైన ఆసక్తి ఉంటే మీరు ఈ ప్రపంచ ప్రసిద్ధ స్మారక చిహ్నాన్ని తప్పక సందర్శించండి. ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం సూర్యుని కిరణాలను పట్టుకోవడానికి ఆలయం యొక్క 3 దిశల్లో సూర్య భగవానుడి యొక్క 3 చిత్రాలు ఉంటాయి. ఆలయ పైభాగంలో భారీ అయస్కాంతాన్ని ఉంచారు మరియు ఆలయంలోని ప్రతి 2 రాళ్లపై ఇనుప పలకాలతో కిక్కిరిసేలా ఉంచుతారు. అయస్కాంతాల అమరిక వల్ల విగ్రహం గాల్లో తేలుతున్నట్టు మనకు అనిపించేదంట. ఎగువన ఉన్న అయస్కాంత తీర ప్రాంత ప్రయాణికులకు దిక్చూచిని భంగపరిచిందని, తర్వాత అయస్కాంతం తొలగించబడిందని చెప్తూ ఉంటారు. కోణార్క్లో వేసవి చాలా వేడిగా మరియు తేమగా ఉంటుంది. సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ లోషన్స్ మరియు టోపీని తీసుకెళ్ళండి. కోణార్క్ వద్ద ప్రస్తుత వాతావరణం కోణార్క్లో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. కోణార్క్ స్థానిక మార్కెట్లో పాత నగరం యొక్క సాంప్రదాయక ఆకర్షణీయత కలిగి ఉంటాయి. అనేక రకాల హస్తకళలు, హిందూ దేవుళ్ళు, శిల్పాలు, పెయింటింగ్లు మరియు చెక్క మరియు రాతితో చేసిన వివిధ అలంకార వస్తువులను విక్రయించేందుకు స్థానిక ప్రభుత్వ దుకాణాలు ఉంటాయి.
మరొక విషయం ఏమిటంటే ఈ ఆలయానికి చెక్కబడి ఉన్న చక్రాలు సూర్యుడి పరిభ్రమణాన్ని తెలియజేస్తాయి. ఇప్పటికీ ఆలయంలో విగ్రహం లేకపోవడం ఒక విశేషం. కానీ ప్రతి ఏటా రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. రథానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఒక్కో దిక్కున 12 చొప్పున 9 అడుగుల ఎత్తులో రథచక్రాలు ఉంటాయి. రథచక్రాలకి ఓ అడుగు పొడవు గల ఇరుసును కూడా ఉంటాయి. రాతితో ఎంతో అందంగా మలిచారు. ఈ రథచక్రాల సహాయంతో పగటిపూట సూర్యుడి గమనాన్ని అనుసరించి కాలాన్ని ఖచ్చితంగా లెక్కగట్టి నేటికి స్థానిక అధికారులు చెబుతున్నారు. ఎన్నో శతాబ్దాల క్రితమే భారతీయ శిల్పులు తమ మేధస్సుతో నిర్మించిన ఈ రాతి కొలనులు ఈ తరం వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి. హిందూ ఆగమన శాస్త్రాల్లో వర్ణించినట్టుగా 24 చక్రాలున్న ఎత్తైన రాతి రథంపై కూర్చున్న సూర్యభగవానుడు తూర్పు దిశగా 7 అశ్వాలను వేగంగా ముందుకు నడిపిస్తున్నట్టు ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ 227 అడుగుల ఎత్తులో ఉంది. ఈ రథం చుట్టూ రథచక్రాల మీద అనేక బొమ్మలను అద్భుతంగా చెక్కారు. రథచక్రాలపై దశావతారాలు, మానవ జీవన చక్రాన్ని చక్కగా చెక్కారు. సుమారు 10 అడుగుల ఎత్తున్న రాతి రథంపై భాగాన్ని ఎక్కించేందుకు పెద్ద సైజు మెట్లున్నాయి. ఈ మెట్లకు ఇరువైపులా స్వాగతం పలుకుతున్నట్టుగా కింద నుంచి పైకి నవజాత శిశువు, ఏనుగు, సింహం శిల్పాలను చెక్కారు. ఒడిశాలోని కోణార్క్ సన్ టెంపుల్ చక్రాలు వాస్తవానికి సూర్యరశ్మి అని మీకు తెలుసా? వీటిని పగలు మరియు రాత్రితో సహా 1 నిమిషం వరకు సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఉపయోగించవచ్చు. క్రీస్తు 1250లో నిర్మించిన కోణార్క్ సూర్య దేవాలయంలోని సూర్యుని గడియారం యొక్క ఖచ్చితత్వాన్ని పరిశీలిద్దాం. సమయం చెప్పడానికి ప్రజలు నేటికి దీన్ని ఉపయోగిస్తున్నారు. మీరు చూడగలిగినట్టు సన్ డయల్ చాలా ఖచ్చితమైంది మరియు ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. నిశితంగా పరిశీలించి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సన్ డయల్లో 8 ప్రధాన చువ్వలు ఉన్నాయి. అవి 24 గంటలు 8 సమాన భాగాలుగా విభజిస్తాయి. అంటే 2 ప్రధాన చువ్వల మధ్య సమయం 3 గంటలు. 8 చిన్న చువ్వలు కూడా ఉన్నాయి. ప్రతి మైనర్ స్ట్రోక్ సరిగ్గా 2 ప్రధాన స్పోక్స్ మధ్యలో నడుస్తుంది. దీని అర్థం మైనర్ స్పోక్ 3 గంటల సమయానికి విభజిస్తుంది. కాబట్టి మేజర్ స్పోక్ మరియు మైనర్ స్పోక్ మధ్య సమయం 1.5 గంటల లేదా 90 నిమిషాలు. ఇప్పుడు చక్రం యొక్క అంచు వద్ద మీరు చాలా పూసలను చూడవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మైనర్ మరియు మేజర్ స్పోక్స్ మధ్య 30 పూసలు ఉన్నట్లు మీరు చూడవచ్చు. కాబట్టి 90 నిమిషాలు 30 పూసల ద్వారా విభజించబడ్డాయి. అంటే ప్రతి పూస 3 నిమిషాల విలువను కలిగి ఉంటుంది. పూసలు తగినంత పెద్దవి కాబట్టి నీడ పూస మధ్యలో లేదా పూస చివర్లో ఒక దానిపై పడుతుంది లేదా కూడా చూడవచ్చు. ఈ విధంగా మన సమయాన్ని, నిమిషాన్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు. సన్ డయల్ యాంటీ క్లాక్ వైజ్ పద్ధతిలో సమయాన్ని చూపుతుంది.